నమస్కారం మీడియా వాళ్ళకి పత్రిక విలేకరులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు అందరికీ పేరున అందరికీ నమస్కారం. ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్లుగా, మన మాజీ చైర్మన్ గారు చెప్పినట్లుగా మనం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు కాబట్టి మనం వాళ్ళు వాళ్ళు ఏమేమి చేస్తారు చేయని ఉద్దేశంతో మనం కూడా ఉండిపోయినాం మాట్లాడకుండా. ఇది రాను మాటల ప్రభుత్వంగానే ఉండిపోతూ ఉన్నారు, చేతుల ప్రభుత్వంగా లేదు. ఇది ఈ పొద్దు వాళ్ళు తప్పులు చేసి ప్రభుత్వం వాళ్ళు పక్క పెట్టుకొని వాళ్ళు తప్పులు చేసి గుడ్డ కాల్చి మగన్ మనపైన వేసినట్లుగా వేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పినట్లుగా వింటూ ఉన్నారు, మంచిదే. ఇన్ని తప్పులు మనం చేసినామంటున్నారు కదా, మాట్లాడితే మీడియాలో మీరేమంటారు, తప్పులు మనం చేసినాం. చేయండి, రుజువు చేయండి. ఫలానా జాగాలు అమ్మేశారు, రుజువు చేయండి. రుజువు చేసి మా పైన చర్యలు తీసుకోండి. మాట్లాడితే జాగాలు అమ్మేశారు. నిజంగా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు కూడా నేను మాట చెప్తున్నాను, హాస్పిటల్ వెనకాల 9 ఎకరాల స్థలము గత ప్రభుత్వాల్లోనే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, దాని ముందు ప్రభుత్వాల్లో 9 ఎకరాల స్థలం హాస్పిటల్ వెనకాల ఏమైనట్లుగా గవర్నమెంట్ స్థలం ఏమైనట్లుగా మన ఎవరో ఒక ఆయన చెప్తారు, గుడేతం రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అమ్ముకున్నారు. అంత దురదృష్టం ఇది గతి మనకు రాలే. ఎవరు అన్నారో మీరే ఎంక్వైరీ చేయండి. నేను మన ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, మీరే ఎంక్వైరీ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఒక జాగా అమ్మింటే కూడా కఠినంగా శిక్షించండి, వాళ్ళకి జైలు పంపించండి, ఇంట్లో నాతో సహా. మీకే తెలుస్తుంది ఎవరు అన్నారు, ఎవరెవరు కబ్జాలు చేశారు అనేసి. ఇంకోటి మాట్లాడితే గంటావరం ముంచేశాడు, తినేశాడు. గంటావరం గురించి మీకు ఏం తెలుసు? గంటావరం కాలనీలో ఎన్ని రోజులకి నీళ్ళు వస్తాయని మీకు తెలిసిన? నేను 15 ఏళ్ళుగా ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచే నా సొంత డబ్బులతో కుమారన్న మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడుండే ఏఈలు కమిషనర్ పిలుచుకొని పోయి నా సొంత డబ్బుతో కనీసం అంటే ఆడ ఒక మొత్తం 3 వార్డులకు పైప్ లైన్ 30 లక్షల రూపాయలు నా సొంత డబ్బు ఖర్చు పెట్టాను. మున్సిపాలిటీలో కూడా పోయి చెక్ చేయండి, ఏమైనా బిల్లులు ఉన్నాయో, జాఫర్ ఏమైనా చేసుకున్నాడేమో అనేసి. ఇంటింటికి కొలాయి ఇప్పించినాము. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 200 రూపాయలకి కొలాయి అనేసి ఇంటింటికి నా సొంత డబ్బులతో పైప్ లైన్ లేపించి నేను ఇంటింటికి కొలాయిలు ఇప్పించినాను. మళ్ళా ఇంకా పందులు తిరుగుతూ ఉండే గంటావరం కాలనీలో, ఆ పక్క లాస్ట్లో కాలనీలో పందులు తిరుగుతూ ఉండే. 1 సెంటు స్థలం ఇస్తా ఉంటే మన వార్డులో ఉండే వాళ్ళకి ఏదో ఎక్కువ చేయాలా అనే ఉద్దేశంతో నేను గతం మన మాజీ ఎమ్మెల్యే గారితో చెప్పి అడవిగా ఉంటే మొత్తం క్లీన్ చేసి 970 ఇంటి స్థలాలు మన దీంట్లో రెవెన్యూ ద్వారా సచివాలయాల్లో అప్లై చేసి పేరు ఎంఆర్ఓ గారితో కులుకి ఎప్పించి వాళ్ళకి చీటీలు ఎత్తించినాం. వాళ్ళకి వచ్చింది నెంబర్తో సహా ఎన్ని జాగాలు ఇప్పించినాం మనము. ఈరోజు చెప్తారు జాఫర్కి అంత దురదృష్టం పట్టలేదు. ఇంకా కానంటే 10 మందికి పెట్టే ఉద్దేశమే కానీ 10 మంది సొత్తు తినే ఉద్దేశంలే. ఇప్పుడు సవాల్ చేస్తా ఉండా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, నేను లెవెల్ చేసి హాస్పిటల్ వచ్చిన తర్వాత ఎన్ని ప్లాట్లు మీరు అమ్మినారా నేను రుజువు చెప్పిస్తాను. ఎంక్వైరీ చేయండి. జాఫర్ అనేవాడు ఏడన్నా జాగాలు అమ్మినాడా అంతే. మీరు ఏం కఠినంగా శిక్షించండి, నా సిద్ధం. మీరు ఈ 15 నెలల్లో మీరు ఎన్ని జాగాలు అమ్ముతూ ఉంటారు గంటావరంలో, నేను రుజువు చెప్పించేదా? మీరు ఏమేమి అక్రమాలు చేస్తారో నేను రుజువు చెప్పించేదా? గంటార్ సచివాలయంలో 1 రూపాయి కరెక్షన్ తీయాలంటే భయపడతా ఉండ్రి. ఈ పొద్దు సచివాలయంలో పరిస్థితి ఏమి? ఒక పింఛన్ పెట్టాలంటే పరిస్థితి ఏమి? ఒక రేషన్ కార్డు కావాలంటే ఏమి? ఉండీలు పెట్టేసినారు. ఉండీలు ఏమరా అంటే మాకు ఇన్ఛార్జ్లు ఉన్నాయా, వాళ్ళకి ఇవ్వాలా అంటున్నారు. మీరు ఎవరికన్నా 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో కనుక్కోండి. గంటారు సచివాలయంలో కనీసం అంటే 900 ఇంటి స్థలాలు, రేషన్ షాపులు కనీసం అంటే రేషన్ కార్డులు ఒక 500 కార్డులు ఇప్పించింటాము. ఏడన్నా 1 రూపాయి కరప్షన్ పాటుపడినాము చూడండి. ఈ పొద్దు మాట్లాడితే వైఎస్ఆర్ కౌన్సిలర్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రుజువు చేయండి, కఠినంగా శిక్షించండి. ప్రభుత్వం మీదే. మీరు చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటా ఉండదు, మీరు చెప్పినట్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటా ఉండదు.
ఒకవేళ నేను కూడా కానీ నా వెనకాల వాళ్ళు కూడా కానీ ఏదన్నా తప్పు చేయంటే మీరు కఠినంగా శిక్షించండి, దాన్ని మాకు సిద్ధము. మీరు పనికిరాని పనులు మీరు 16 నెలలుగా మీరు చేసుకుంటూ హాస్పిటల్ కాడి 9 ఎకరాల జాగాలు అమ్మేసి 9 ఎకరాలు స్థలం అమ్మేసి మీరు గతంలో ఈరోజు మా పైన బట్ట కలిసి మొగం తుడుస్తూ ఉన్నారా మీరు ఇప్పుడు కూడా సరే. నేను డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాను నేను, అన్నా మేము గానా తప్పు చేయండి మీరు కఠినంగా శిక్షించండి, దాన్ని మేము సిద్ధము. మీ ఊళ్ళో చేస్తూ ఉండే అరాచకాలు గంటావూరులో వచ్చి మీరే కనుక్కోండి, మేము రెడీ చేయని చట్టాలు. అప్పుడు ఉండే కలెక్టర్ గారు 980 పట్టాలకు సంతకాలు చేసిన ఆ సంతకాలు కూడా ఉన్నాయి. దాని భాగంగానే 212 పట్టాలు గట్టూరులో వచ్చిన పట్టాలు ఇక్కడ మార్చేయండి అని అది కూడా చెప్పినాము. ఆ పట్టాలు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాయి. షణ్ముగం సార్ కలెక్టర్ గారు రాయించిన పేపర్ కూడా నా దగ్గర ఉన్నది. ఆ పట్టాలు మార్చి ఇచ్చేస్తే ఎక్కడ మనకు అమ్ముకునేదానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో ఆ జాగాలు కూడా మీరు అమ్ముకుంటూ ఉంటారు. ఇంద్రమ్మ కాలనీలో ఆడ ఒక ఇన్ఛార్జు, ఏం ఇన్ఛార్జు జాగాలు ఏడాడుండా చూసి అమ్ముకునేకి. గట్టూరు ఇదో వైఎస్ఆర్ నగర్లో ఆడిపోయేది ఏమిచ్చారు, కనీసము నీళ్లు పోయి వంకలుగా కోసుకొని పోయితా ఉన్నారు రోడ్లు. మీకు జన్మానికి అది లెవెల్ చేయడానికి లేదు. గంటావూరు జనాలకు అడగండి, ప్రతి 2 నెలలకి 3 నెలలకి జేసీబీ ఆ వార్డు కోసము జేసీబీనా కొని పెట్టేయండి నేను రోడ్లు కాలువలు లెవెల్ చేయడానికి. ఇప్పుడు పోయి చూడండి, సైకిల్ పోయేదానికి కష్టంగా ఉండాలి. మీరు ఏదో పొడిచేస్తారు చేస్తారు అనేసి మనం కూడా ఎదురు చూసినాం, మీరు ఏదో చేస్తారు పడతారనేసి. ఇప్పుడు వరకు కూడా 16 నెలలు అయింది, మీరు ప్రభుత్వం 16-17 నెలలు అయింది. ఇప్పటికి ఏడన్నా మీరు ఒక అరకిలో సిమెంట్ కలిపి వేసినారా? ఏదైనా ఒక 10 రూపాయల అభివృద్ధి పని చేశారా మీరు గంటావూరులో కానీ పలమన టౌన్లో కూడా కానీ? మీరు అప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, నేను గంటావూరు కానీ దత్తకు తీసుకుంటానని. నేను కూడా సంతోషం పడ్డాను. నేను చెడిపోతా కూడా పోనీ మా వాళ్ళు ఆయన దత్తకు తీసుకొని ఊరంతా డెవలప్మెంట్ అవుతుంది అనేసి. ఆ రోజు పైన ఆయన ఇప్పటి వరకు రానేయలే పాపం ఆయన. ఇదంతా ఆలోచించండి. ఊరికే ప్రజలు నమ్ముతారని మీ మాటలు ఎవరు నమ్మరు. మీ బుద్ధి ఇప్పుడే అర్థమైపోయింది. మీ బుద్ధి మీ చేతులు మీరు చేస్తూ ఉండే పనులు ఇప్పుడే జనాలకు అర్థమైపోయింది. మాట్లాడితే ఎలక్షన్ రాండి, దమ్ము ధైర్యం చెప్తున్నారు కదా, అట్లే తెలుసుకుందాం. ప్రజాస్వామ్యంలో పోతాము. మున్సిపాలిటీ ఎలక్షన్లో జరిపిస్తారు కదా, జరిపించండి. జనాలు ఎవరు ఆదరిస్తారు అది కూడా చూద్దాం. మళ్ళాక మనం అందరూ గెలిచి జగనన్న జెండా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మళ్ళాక చేసుకుంటాము. రాబోయే ఎలక్షన్ ఇంకా ధైర్యంగా పోరాడతాము. ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం నిలబెట్టుకుంటాం. అందరికి నమస్కారం.